అలా అంటే యాన్సిస్టర్లు కూడా యాన్సిస్టర్లు అనేది మామూలుగా వంశపారంపర్యంగా హెరిటేజ్గా వచ్చేది ఆస్తి, అది ఆడవాళ్ళకు కూడా ఉంది అని చెప్పి అని అన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే సెల్ఫ్ ఎక్వైర్డ్, ఎక్కడైతే స్వార్జితం ఉందో స్వార్జితం సంపాదించింది ఆయన ఎవరికన్నా ఇవ్వచ్చు. అంటే వాళ్ళ కూతుర్లకి కొడుకులకి ఇవ్వాలని రూల్ లేదు. ఆయన చారిటీస్కి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా సమాధర ఎవరికైనా ఆయనకి ఆస్తి ఇచ్చే హక్కు ఉంటుందంటారా? ఎవరికైనా ఇచ్చే దాంట్లో ఆయన ఆప్షన్ అని మనం చెప్పుకున్నప్పుడు కూతుర్లు కూడా ఇవ్వచ్చు అనేది ఉంది. జనరల్గా ఏంటంటే మనం చూస్తుంటాం కేసెస్లో ఈ పార్టిషన్ సూట్స్ కేసు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉంటే జనరల్గా అడ్డుపడుతుంటారు. అంటే వాళ్ళకి అంతకుముందు ఇచ్చారు ఇలా అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వకుండా చేస్తుంటారు. సో అక్కడ ఎవరికైనా ఇచ్చవచ్చు అన్నప్పుడు ఈవెన్ కూతురికి కూడా ఇవ్వచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా చారిటీ ఇవ్వచ్చు, ఫండ్స్ ఇవ్వచ్చు, ఏదైనా స్కూల్ డొనేషన్ ఇవ్వచ్చు, టెంపుల్ ట్రస్ట్కి ఇవ్వచ్చు. ఇట్స్ అప్ టు దేర్ విష్. ఎందుకంటే ఎంతైనా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, వాళ్ళ కష్టార్జితం కాబట్టి ఇట్స్ అప్ టు దేర్ విష్. కానీ అక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది తప్ప సెల్ఫ్ ఎక్వైర్డ్ కూతుర్లకి ఇవ్వకూడదని ఎక్కడ రూల్ లేదు, ఏ జడ్జిమెంట్ లేదు. బికాస్ at the most end of the day their own children, అది డాటర్ కానీ సన్ కానీ వాళ్ళ పిల్లలే. ఒకరిని ఎక్కువగా తక్కువగా చూడటం కూడా కరెక్ట్ కాదు. రాజ్యాంగం పరంగా కూడా చూసుకుంటే మనకు అందరినీ సమానంగానే చూడాలి. సో ఇంట్లోనే అది స్టార్ట్ అవ్వాలి కదా. సో ఖచ్చితంగా వాళ్ళకు అర్హులే తీసుకోవడానికి. ఓకే. సో ఇక్కడ కొన్ని కాన్సెప్ట్లు ఏంటంటే తండ్రి చనిపోతారండి, అంటే తండ్రికి ఆస్తి ఉంటుంది, బట్ ఆయన చనిపోతారు కానీ వీలునామా ఎవరి పేరు మీద రాయరు. అప్పుడు మహిళలకి మరి ఎవరైతే కూతురు ఉంటారో కొడుకులతో సమానంగా ఆస్తి వస్తుందంటారు? ఖచ్చితంగా వస్తుంది. రీసెంట్గా కర్ణాటక హైకోర్టులో ఇదే విషయం మీద జడ్జిమెంట్ వచ్చింది. సో తండ్రి వీలునామా రాయకుండా మరణించినా కూడా వాళ్ళ హక్కు ఉంది, వాళ్ళు తర్వాత వీలునామా అది ప్రాపర్టీ తీసుకోవడానికి, షేర్లో వాటా తీసుకోవడానికి అని చెప్పేసి. జనరల్గా వీలునామా అనేది వాళ్ళు వ్యక్తులు ఉన్నప్పుడే రాస్తారు. అది ఇంప్లిమెంటేషన్ వ్యక్తి మరణించినప్పుడు కానీ డిసీజ్ అయినప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళకి వస్తుంది. కానీ ఒకవేళ ఏమీ చేయకుండా సపోజ్ ఏదో హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు కరోనా టైంలో చాలామంది జరిగింది, అలా జరిగినా కూడా కూతుర్లకి సమాన హక్కుగా తీసుకోవచ్చని రీసెంట్ కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తిని ఓన్లీ మా కొడుకులకి మాత్రమే ఇస్తాము, మా మనవాళ్ళకి మాత్రమే ఇస్తాము, కూతుర్లకి ఇందులో ఎలాంటి హక్కు లేదు అని చెప్పి ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మనవాళ్ళకే ఇస్తున్నారు. ఇక్కడ కూతుళ్ళు లేరు, మనవరాళ్ళు లేరు, మనవరాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వను అంటున్నారు. అది నిజంగా చెల్లుతుందంటారా? లేదు అంటే మనవాళ్ళతో పాటు మనవరాళ్ళు కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు అంటారా? యాక్చువల్గా మన హిందూ ఫ్యామిలీ ట్రీ ఏవైతే ఉన్నాయో మెయిన్గా తీసుకుంటే సెక్షన్లో ఇప్పుడు తాతల ఆస్తికి మీదుగా మనవాళ్ళకి హక్కు ఉంటుందని మొదటి నుంచి ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొందరు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా ఇట్లనే హ్యాబిట్స్కి అలవాటు పడ్డారనుకోండి, వాళ్ళు ఫర్దర్గా ఆస్తి ఉంచరు, వాళ్ళ చేతిలో పెడితే ఇంకా ఫర్దర్గా ఆస్తి దక్కదు అన్న సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తర్వాత జనరేషన్స్కి వాళ్ళ పేరు మీద రాయడానికి, ఎందుకంటే కొన్ని కేసెస్లో మేము చూసాం కాబట్టి వాళ్ళ మనవరాళ్ళ పేరు మీద రాయడానికి వాళ్ళకు రెడీగా ఉన్నారు. ఈవెన్ వీలునామా కూడా వాళ్ళ పేరు మీదనే చేస్తామంటున్నారు. బికాస్ ఆఫ్ సబ్ సిచ్యువేషన్స్, ఆర్ ఫాదర్ ఏం జాబ్ చేయకుండా లేకపోతే బిజినెస్ అన్ని లాస్ చేస్తే ఇంకా ఉన్న ప్రాపర్టీ కూడా ఇచ్చేసామంటే దెర్ ఇస్ నో స్కోప్, ఫర్దర్గా లైఫ్ ఉండదని. కానీ అక్కడ కూడా మనవరాళ్ళకి ఇవ్వడం అనేది ఇప్పటివరకైతే లేదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇవ్వచ్చు. ఇక్కడ డాటర్ అయినా గ్రాండ్ డాటర్ అయినా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, అల్టిమేట్గా వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో ఒక మెంబర్స్ వాళ్ళు, దే ఆర్ నాట్ అవుట్ సైడ్ పీపుల్. సో ఒకళ్ళని ఎక్కువగా తక్కువ చూడడం అనేది తప్పు. అది మొదటి నుంచి సమానంగా ఉండాలనేది ఈ కోర్టు కూడా న్యాయం చెప్తుంది మనకు. ఓకే, సో వాళ్ళు ఇవ్వకపోవడం అనేది ఉండదు. కాకపోతే జనరల్గా కొందరు సిబ్లింగ్స్ కానీ ఎవరైనా అడ్డుపడవచ్చు, దాన్ని వాళ్ళు సెటిల్ చేసుకోవడం బెస్ట్. ఇవ్వాలనే కోర్టు చెప్తుంది, ఒక లాయర్గా నేను కూడా ఇవ్వాలని చెప్తా. అది మనవరాళ్ళకి ఇవ్వకూడదు, మనవాళ్ళకి ఇవ్వాలనేది ఏమీ లేదు, దే క్యాన్ గివ్.